తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ పురందరదాసుల కీర్తనల మహోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3500 మంది భజన మండళ్ల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఊంజల్ సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరిపింపజేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆనంద తీర్థాచార్యులు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్య బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు పవిత్ర వరాహ పుష్కరిణిలో హంసవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవాలలో 4 మార్లు స్వామివారు కొండ దిగువకి వేయించేస్తారు. ఆ దిగువకు వేయించేసినటువంటి సందర్భాలలో తెప్ప తిరునాళ్ల మహోత్సవం ఒకటి. స్వామివారు వేణుగోపాల అలంకారంతో మధ్యాహ్నం విరామమైన తర్వాత బయలుదేరి మెట్ల మార్గం గుండా వచ్చి నేరుగా పుష్కరిణి దగ్గరకు వచ్చి ఉభయ దేవేరులతో కూడి నావిక ఉత్సవాన్ని జరుపుకుంటారు. హంసాకృతి ఆ తెప్ప పైన స్వామివారు వేయించేసి 3 మార్లు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసి ఈ పుష్కరిణిలో ఆ నావకేళి విహారాన్ని అనుగ్రహిస్తారు స్వామివారు. ఈ ఉత్సవం చాలా ప్రధానమైనటువంటిది. ఇవాళ పుష్యబహుళ అమావాస్య, వీరరాఘవ అమావాస్య అని పురస్కరించుకొని ఇవాళ రోజున స్వామివారు వేయించేస్తారు. స్వామివారు వేయించేసే సందర్భంలో ఆనాడు ఉదయం అంటే ఇవాటి ఉదయం రోజున ఇక్కడ పుష్కరిణి దగ్గర ఉండేటువంటి ఈ వేదిక మీదని ఇక్కడ కూడా